తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టీడీపీ అధినేత చంద్రబాబు టికెట్లు నిరాకరించారు. అమలాపురంలో ఆనందరావు, పి గన్నవరంలో నారాయణమూర్తి, ప్రతిపాడులో వరుపుల సుబ్బారావుకు టికెట్ ఇవ్వడం లేదు. కార్యకర్తల్లో వ్యతిరేకత, సర్వేల్లో వెనుకపడ్డంతోనే సీట్ ఇవ్వలేదు. అమలాపురంలో బాలయోగి కొడుకు హరీష్ ను టీడీపీ రంగంలోకి దించుతోంది. ప్రతిపాడులో సుబ్బారావు మనవడు రాజాకి సీటిస్తోంది. ఇక పి గన్నవరం సీటుకు ఒక న్యాయమూర్తి కూతురు పేరు పరిశీలనలో ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టీడీపీ అధినేత చంద్రబాబు టికెట్లు నిరాకరించారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రతిభ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి తెలుగుదేశం పార్టీ సీట్ల కేటాయింపులో ముగ్గురు ఎమ్మెల్యేలకు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టీడీపీ చెక్ పెట్టడం జరిగింది. అయితే మిగతా 13 మంది, మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో 16 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండడం జరిగింది టీడీపీకి. అయితే వాటిల్లో 13 మందికి పేర్లు ఖరారు చేయడం జరిగింది. అయితే అమలాపురం, పి గన్నవరం, ప్రతిపాడు నియోజకవర్గాలకు సంబంధించి ముగ్గురు ఎమ్మెల్యేలకు కూడా ఈసారి టికెట్ ఇవ్వడానికి టీడీపీ అధిష్టానం నిరాకరించడం జరిగింది. అమలాపురంలోని ఐతబత్తుల ఆనందబాబు, పి గన్నవరంలోని పోలపర్తి నారాయణమూర్తి, ప్రతిపాడులోని వరుపుల సుబ్బారావుకు సంబంధించి ఈ ముగ్గురికి సంబంధించి టీడీపీలో వచ్చిన సర్వేలు కానీ ఎమ్మెల్యేలకు సర్వేలు ఆ ఎమ్మెల్యేలకు అనుకూలంగా రాకపోవడం, అలాగే కార్యకర్తల్లో వ్యతిరేకత, అలాగే ఎమ్మెల్యేలు పనితీరు బాగోపోవడం కారణంగా ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకి కూడా చెక్ పెట్టడం జరిగింది. అయితే వీటిలో సంబంధించి ఈ ముగ్గురికి సంబంధించి ఈ ప్లేసుల్లోని కొత్త అభ్యర్థులను రంగంలో దింపేందుకు కసరత్తు జరగడం జరుగుతుంది. అయితే అమలాపురం స్థానం నుంచి మాజీ లోక్సభ స్పీకర్ స్వర్గీయ జిఎంసీ బాలయోగి యొక్క కుమారుడు గంటి హరీష్ ను ఇక్కడ రంగంలోకి దింపే అవకాశాలు కూడా కనిపిస్తుంది జరుగుతుంది. ఆయన పేరుని పరిగణలోకి తీసుకున్నారు. ఆ అబ్బాయికి ఆ యువకుడైనా సరే ఈ గంటి హరీష్ ని ఇక్కడ రంగంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయని చెప్పేసి ఆలోచనలో టీడీపీ అధిష్టానం. ఈ గన్నవరానికి సంబంధించి పోలపర్తి నారాయణమూర్తి, ఈ పోలపర్తి నారాయణమూర్తికి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వడం మానేసి ఇక్కడ ఈ స్థానంలోని కూడా ఒక న్యాయమూర్తి యొక్క కుమార్తెని పేరుని ఇక్కడ పరిశీలనలోకి తీసుకోవడం జరుగుతుంది. స్వర్ణలత అని చెప్పేసి ఆమెను పేరుని పరిశీలించడం జరుగుతుంది. మా అమ్మాయికి ఈ టికెట్ ఇస్తే ఏ రకంగా ఉంటుందనే దాని మీద కసరత్తు జరగడం జరుగుతుంది. అయితే ఇంకా ప్రతిపాటుకు సంబంధించి వరుపుల సుబ్బారావుకి అక్కడ చెక్ పెట్టి ఆయన మనవడైన వరుపుల రాజాకి అక్కడ టికెట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వరుపుల సుబ్బారావు సిట్టింగ్ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు తనకు టికెట్ ఇవ్వకపోయినా సరే పర్వాలేదు తప్ప పర్వత కుటుంబానికి కానీ తనకు కానీ ఇద్దరిలో ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వమని కోరడం జరిగింది. ఇద్దరికి కూడా టికెట్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిరాకరించడం జరిగింది. అయితే రాజాకి ఇవ్వద్దని చెప్పి మొదటి నుంచి ఎమ్మెల్యే తన మనవడైన వరుపుల రాజాకు టికెట్ ఇవ్వద్దని చెప్పేసి సిట్టింగ్ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు మొదటి నుంచి కూడా చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా సుబ్బారావు పేరును పక్కన పెట్టి ఇక్కడ రాజా పేరుని ఖరారు చేయడం జరిగింది. అయితే ఇక్కడ సంబంధించి ఇక్కడ వరుపుల పర్వత కుటుంబం సంబంధించి ఈ మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మ గాని అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే టీడీపీని విడిచి వైసీపీలో చేరడం జరిగింది. అయితే వరుపుల సుబ్బారావు కూడా టికెట్ తన భవిష్యత్ కార్యాచరణపై ఆలోచనలో పడ్డారు. ముఖ్య నాయకులు, కార్యకర్తలతో, తన అనుచరులతోటి సమావేశం ఈ మేరకు తను పార్టీ మారే యోచన గానీ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది జరుగుతున్నది. అయితే ఈ అమలాపురం పి గన్నవరంలో చూస్తున్నట్లయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలకి అక్కడ పార్టీ కోసం పనిచేయండి, మీకోసం నేను చూస్తాను, అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు ప్రముఖమైన స్థానం కల్పిస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా పార్టీ పని చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా అక్కడ అసంతృప్తిగానే ఉన్నారు. వాళ్ళకి వీళ్ళ స్థానంలో నిలబడే అభ్యర్థుల పట్ల వాళ్ళకు కూడా వాళ్ళ అనుచరులు కూడా కొద్దిగా వ్యతిరేకత కూడా కనిపించడం కూడా జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మొత్తం తూర్పుగోదావరి జిల్లాలోని ఈ 3 నియోజకవర్గాలు అమలాపురం, పి గన్నవరం, ప్రతిపాడు కన్ఫర్మ్ అయింది. అయితే అమలాపురం, పి గన్నవరం నియోజకవర్గాలు మిగతా 17 స్థానాలకి సంబంధించి అభ్యర్థులను టీడీపీ ఖరారు చేయడం జరిగింది. ఈ 2 స్థానాలకి కూడా ఈ రోజు సాయంత్రానికి కానీ లేకపోతే రేపటికి కానీ 2 కూడా ఖరారు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రతిభ. Right, thank you.